Hi, hello, how are you? Welcome back to our channel Learn English with Miss Sneha. ఈరోజు మీ ముందుకి ఎలాంటి టాపిక్తో వచ్చానంటే నేను ఎలాంటి సబ్జెక్ట్ చెప్పాలని అనుకోవట్లేదు, జస్ట్ మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి వచ్చానమాట. ఎవరికి ఎందుకు యూజ్ అవుతాయి ఈ సజెషన్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి రానున్న రోజుల్లో అంటే మార్చ్ 1st వీక్లో మనకి ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీనిలో మనం ఎలాంటి మార్క్స్ ఇంగ్లీష్లో అంటే గుడ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, గ్రామర్లో కానీ థియరీ పార్ట్లో కానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఎలా గుడ్ స్కోర్ తెచ్చుకోవాలి అనేది ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో అర్థమయ్యే ఉంటుంది మీకు, ఇది మనకి ఒక డిస్కషన్ టాపిక్ మీకు నాకు మధ్య. సో ఈ డిస్కషన్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేను డిస్కస్ చేయబోతాను. ఫస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2లోకి వస్తే మనకి ఫస్ట్ ఏం తెలియాలంటే సిలబస్ గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ అయిపోయింది, రివిజన్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి అండ్ హాఫ్ ఆఫ్ సిలబస్ ఫ్రీ ఫైనల్ కూడా జరుగుతుంది. సో మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ చేసేసి ఉంటారు. దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకునే ఉంటారు. ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళది పేపర్ 1, సెకండ్ ఇయర్ వాళ్ళది పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వస్తాయి. సో పేపర్ 1 100 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 కూడా 100 మార్క్స్కే ఉంటుంది. పేపర్ 1 కానీ పేపర్ 2లో కానీ 100 మార్క్స్ని 2గా డివైడ్ చేయొచ్చు. 50 మార్క్స్ కాదు, కానీ థియరీ వచ్చేటప్పటికి 40 మార్క్స్ అండ్ గ్రామర్ వచ్చేటప్పటికి 60 మార్క్స్తో ఉంటుంది. బోత్ సేమ్ ఉంటుంది, కానీ టాపిక్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, లెసన్స్ చేంజ్ అవుతాయి. ఈ 40 మార్క్స్కి వచ్చేటప్పటికి మనకి ప్రోజ్ అండ్ పోయట్రీ అండ్ నాన్ డీటెయిల్ నుండి వస్తుందన్నమాట. ఇక్కడ యానిటేషన్స్ ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎలా దీనిలో గుడ్ స్కోర్ తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ 100 మార్క్స్ని 40 మార్క్స్ ఫస్ట్గా తీసుకుంటే మనకి ప్రోజ్ అండ్ పోయట్రీ అండ్ నాన్ టెయిల్లోకి వస్తే ప్రోజ్ నుండి మనకి 5 లెసన్స్ ఉంటాయి. 5 లెసన్స్లో మనకి 4 లెసన్స్ కామన్గా ఇస్తాడు. 4 లెసన్స్ నుండి ప్రోజ్ 4 లెసన్ నుండి యానిటేషన్స్ తీసుకుంటే 4 వస్తాయి. అంటే ఒకటి మనకి డిఫరెంట్గా ఉండదు, ఆపేస్తాడు అనమాట. 4 లెసన్స్ నుండి కంపల్సరీ ఇస్తాడు. మీరు ఫస్ట్ 1 and 2 బాగా చదివేసి ఉంటారు. సో 1 and 2 లెసన్స్ నుండే వస్తాయని చెప్పలేము. కాబట్టి ఈ 5 లెసన్స్ నుండి 4 క్వశ్చన్స్. సపోజ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకుంటే 5 లెసన్స్, లెటర్ టు హిస్ సన్స్ టీచర్, షీ కన్క్వేర్డ్ ఎవరెస్ట్, తర్వాత వచ్చేటప్పటికి డిజిటల్ టెక్నాలజీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వాట్ మేక్స్ ఏ నేషన్. సో వీటిలో ఫస్ట్ 2 లెసన్స్ బాగా వస్తాయి అన్నమాట అందరికీ. తర్వాత ఈ 3 రిమైనింగ్ లెసన్స్లోంచి ఒకటి మాత్రం మనం కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం చాయిస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం అనుకున్న లెసన్స్లోంచి రాకపోయినా, అంటే బాగా చదివిన ఈ 1-2 లెసన్స్లోంచి ఒక లెసన్ మిస్ అయినా కూడా మనం రిమైనింగ్ 3 లెసన్స్లోంచి చదువుకుంటాం. కాబట్టి ఆ 3 లెసన్స్లోంచి కంపల్సరీ ఒకటి వస్తుంది క్వశ్చన్. సో ఎక్కడ కూడా మనం చదవలేదే, మనం మిస్ అయిపోయామే, మనం స్కోర్ చేయలేకపోయామే అనే బాధ ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్స్లోంచి ఎనీ 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. 4 క్వశ్చన్స్కి మనకి ఎంత మార్క్స్ ఉంటుందంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అంటే 2 రాస్తాం కాబట్టి 4 × 2 8 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రోజ్లోంచి వచ్చే యానిటేషన్స్ అనమాట. నెంబర్ 1 అదనమాట. సెకండ్ రోమన్లో వచ్చేటప్పటికి ఇది రోమన్ వైజ్గా చూసుకుంటే సెక్షన్ ఏలో సెకండ్, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం సెకండ్ ఇయర్ వాళ్ళకి వెళ్తాం కాబట్టి అక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు వినండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫియర్ ఉంటుంది చాలా, అంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కాలేజీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ జరిగినా మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి కొంచెం ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వరకు కూడా భయం ఉంటుంది. బికాస్ ఎక్స్పీరియన్స్ రావాలి కదా ఏదైనా కూడా ఇతరులకు చెప్పాలంటే. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు కాబట్టి కొంచెం భయం అనేది ఉండదు, బాగా రాయాలి అంటే వాళ్ళకి రిటర్న్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ భయం అనేది లేకోకుండా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 60కి 60 గ్రామర్ అనేది స్కోర్ చేస్తారు కాబట్టి. సో ఇది పక్కన పెట్టేస్తే
సెకండ్ రోమన్లో వచ్చేటప్పటికి ఫస్ట్ యానిటేషన్స్ అనేవి ప్రోజ్లో చెప్పుకున్నాం. సెకండ్ యానిటేషన్ పొయిట్రీ నుండి వస్తాయి. పొయిట్రీలో కూడా 5 పోయమ్స్ ఉంటాయి. 5లోంచి 4 ఇస్తాడు. మీరు ముందు చెప్పినట్టుగానే ఒక 1 and 2 బాగా చదివి ఉంటారు కొంతమంది చాయిస్గా తీసుకున్న లెసన్స్ కూడా తరువుగా బాగానే చదివే ఉంటారు. ఒకవేళ యావరేజ్ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళు ఈ 1, 2 కాకోకుండా ఈ 3 లెసన్స్లోంచి కూడా అంటే పోయమ్స్లోంచి కూడా ఒకటి పిక్ చేసుకుని చదువుకుంటే ఏమవుతుందంటే ఒక్కటే అటెంప్ట్ చేయకోకుండా దీనిలో ఎనీ 2 అన్నప్పుడు వాళ్ళకి రాని లెసన్స్లోంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే చదవటం వల్ల 3 లెసన్స్ కూడా 3 పోయమ్స్ కూడా చదవటం వల్ల. సో అక్కడికి ఫస్ట్ ప్రోజ్ నుండి యానిటేషన్స్ అండ్ పోయిటరీ నుండి యానిటేషన్స్కి వచ్చేటప్పటికి 2 కదా, 4 into 2 8 అండ్ మళ్ళీ అగైన్ 4 into 2 8 మార్క్స్ వచ్చేటప్పటికి ఇక్కడికి మనకి 16 మార్క్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3లో వచ్చేటప్పటికి ఇదే ప్రోజ్ నుండి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాడు. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఏ లెసన్ నుండి వచ్చేస్తుంది అనేది ఐడెంటిఫై అయిపోతుంది. బట్ యానిటేషన్స్లో వచ్చేటప్పటికి మీరు ఆ పోయం కానీ లేకపోతే ఆ సెంటెన్స్ ఏదైతే యానిటేషన్స్లో ప్రోజ్లోంచి ఇస్తాడో అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. గిఫ్టెడ్ పీపుల్ అంటే బాగా చదివే వాళ్ళకి అనుకోండి, ఆటోమేటిక్గా ఆ లెసన్ ఆ టాపిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ సెంటెన్స్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసి రాసేస్తారు. బట్ యావరేజ్ పీపుల్ కూడా కన్సిడర్ చేసి చెప్పాలి కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే ఆ సెంటెన్స్ ఉందో సో ఆ లెసన్ వైజ్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. మీరు కొంచెం ఏంటంటే హింట్స్ అంటారు కదా, హింట్స్ యూజ్ చేసుకోండి. సో లెటర్ టు హిస్ సన్స్ టీచర్ ఎక్కువగా టీచ్ మీ, గ్లోరీ, ఇట్లా సంథింగ్ కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే గుర్తు పెట్టుకుని ఓకే ఈ లైన్ లేకపోతే ఈ పోయం యొక్క లైన్స్ మనకి ఏ లెసన్స్లోంచి ఏ పోయం నుండి వచ్చింది ఐడెంటిఫై చేస్తే ఈజీగా రాసేయచ్చు. యానిటేషన్స్ అనే దగ్గరే మీరు ఏ లెసన్లో ఉంది లేకపోతే ఏ పోయంలో ఉంది అనేది మీరు మిస్ అవుతూ ఉంటారు. అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా యానిటేషన్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఏ లెసన్స్కి సంబంధించింది అనేది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పాను కదా, పోయిటరీ నుండి సేమ్ 5 అదే లెసన్స్ నుండి 5 నుండి 4 ఇస్తాడు. అండ్ రోమన్ నెంబర్ 4 వచ్చేటప్పటికి పోయిటరీ నుండి మళ్ళీ 5 పోయమ్స్ నుండి 4 ఇస్తాడు. మీరు దానిలో ఎనీ 2 ఇక్కడికి మళ్ళీ కూడా మనకి 16 వస్తాయి. రోమన్ నెంబర్ 3 4 into 2 8 మార్క్స్, రోమన్ నెంబర్ 4 4 into 2 8 మార్క్స్ 16 ఎంత అవుతుంది? 16 32 అవుతుంది. ఇప్పుడు మనకి 40 మార్క్స్కి ఇంకా రిమైనింగ్ మార్క్స్ ఎంత ఉన్నాయి? 8 మార్క్స్ ఉంది. ఇక్కడే కొంచెం ఇంపార్టెంట్. నాన్ డీటెయిల్గా వచ్చేటప్పటికి 5 లెసన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 3 క్వశ్చన్సే ఇస్తాడు, 3 essays ఇస్తాడు అనమాట. ఇంజన్ ట్రబుల్ మెయిన్గా చూసుకోవచ్చు, ద లాస్ట్ లీఫ్. తర్వాత వచ్చేటప్పటికి మిగతా 3 అనేది దీనిలో మీరు 2 ప్రిపేర్ అయితే చాలు నాకు తెలిసి. లాస్ట్ లీఫ్ అండ్ ఇంజన్ ట్రబుల్ కంపల్సరీ ఉంటుంది. దీని లెసన్ని బేస్ చేసుకుని చదవండి. అక్కడ ఏం ఇన్సిడెంట్స్ జరిగినాయి ఏంటి అనేది ఒక ఎస్సే రాసుకుంటూ వెళ్తే ఇంకా మీరు 8 మార్క్స్ని కూడా కంపల్సరీ మంచిగా అటెంప్ట్ చేస్తారు. ఈ 40 మార్క్స్లో మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారనమాట. సో ఫోకస్ చేసుకోండి. ఈ థియరీ పార్ట్ అనేది గ్రామర్ ఇంపార్టెంట్, గ్రామర్లో వచ్చేస్తే చాలు అనుకుంటే థియరీలో మిస్ అవుతాం. సెంటెన్స్ ఫార్మేషన్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఏవి లేకోకుండా. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది లెసన్ చదువుతారు, లెసన్ రాసిన వాళ్ళు ఎవరో మర్చిపోతారు, లేదా లెసన్ రాసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, లెసన్ నేమ్ మర్చిపోతారు. సో ఫస్ట్ మీరు రాసే యానిటేషన్లో ఇంట్రడక్షన్ పార్ట్లో కానీ క్వశ్చన్ ఆన్సర్లో కానీ లెసన్ నేమ్ అండ్ ఆథర్ నేమ్ కరెక్ట్గా ఉండాలి. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ వచ్చేస్తే అబ్రహాం లింకన్, షీ కంక్వేర్డ్ ఎవరెస్ట్ వస్తే కంపైల్డ్ బై అదర్ పర్సన్ తీసుకుంటాం. సో ఇవి ఏంటంటే దీన్ని మార్చి రాసేస్తారు. దీన్ని మార్చి రాసేయటం వల్ల ఏమవుతుందంటే సో కరెక్షన్ చేసే వాళ్ళకి, వాల్యుయేషన్ చేసే వాళ్ళకి, ఎగ్జామినర్కి ఏమవుతుందంటే మనకి అక్కడ ఏమి రాలేదని అక్కడే మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి అన్నమాట. సో చదివేటప్పుడు ఈ లెసన్ దేనికి సంబంధించింది, ఈ లెసన్ ఏమేంటి, ఇది ఎవరు రాశారు అనేది కూడా మెయిన్గా మనం ఐడెంటిఫై చేసి చదువుకుంటూ వెళ్తే థియరీ పార్ట్ అనేది ఎక్సలెంట్గా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. అండ్ యానిటేషన్స్ విషయానికి వస్తే ఒక 3 పార్ట్స్ ఉంటాయి మనకి. ఇంట్రడక్షన్ పార్ట్ అని ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ జనరల్ రిలవెన్స్ ఆర్ క్రిటికల్ కమెంట్ అనే పార్ట్ ఉంది. ఈ 3 పార్ట్స్ కరెక్ట్గా చూసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తే ఆ క్వశ్చన్ ఏం అడిగాడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. లెసన్ అంతా రాసేస్తారు, లేదా ఏది అంటే యావరేజ్ పీపుల్ అంటే వాళ్ళు ఏం చదివారు రాసేస్తారు. ఇంకా మంచిగా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఆ క్వశ్చన్ అడిగిన విధానాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ద 40 మార్క్స్ థియరీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 60 మార్క్స్ గ్రామర్లోకి వెళ్తాం అనమాట.
ఈ గ్రామర్లోకి వచ్చేటప్పటికి సెక్షన్ బిలో మనకి పాసేజెస్ ఉంటాయి. ఈ పాసేజెస్ లెసన్ వైజ్గా అంటే ప్రోజ్ నుండి 5 లెసన్స్, పోయిటరీ నుండి 5 లెసన్స్లోంచి లెసన్ వైజ్గా 2 పాసేజెస్ అనేవి ఉన్నాయి. 5 ప్రోజ్ నుండి 5 పోయిటరీ నుండి. కాబట్టి ఇప్పుడు అక్కడ 5 2s ఎంత 10, ఇక్కడ 5 2s ఎంత 10, 20 పాసేజెస్ ఉంటాయి. ఏమంత కష్టమేం కాదు, దానిలోంచే ఇస్తాడు పాసేజెస్. కానీ పాసేజెస్లో అన్ని ఆన్సర్స్ పాసేజ్లోనే ఉండవు. కొన్ని ఇండైరెక్ట్గా అడుగుతాడు, కొన్ని ఏమవుతుందంటే గ్రామర్ని టచ్ చేస్తాడు, నౌన్ గురించి అడుగుతాడు. సో ఈ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అడుగుతాడు. సో ఈ పాసేజ్లో సేమ్ మీనింగ్ అడుగుతాడు. ఇవి 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకి పాసేజెస్ నుండి. అవి మనం చదువుకుంటే రిమైనింగ్ పాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 10 మార్క్స్ 10 out of 10 అనేది కంపల్సరీగా వస్తుంది. సో పాసేజెస్ అనేవి 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడానికి చాలా బెస్ట్ థింగ్ అనమాట మన గ్రామర్లో. సో పాసేజెస్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. చాలామంది పాసేజెసే కదా, అక్కడే ఉంటాయి కదా ఆన్సర్స్ అని చెప్పి వెళ్ళిపోతారు ఎగ్జామ్ రాయడానికి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ 1 or 2 ఆన్సర్స్ మిస్ చేయడం వల్ల వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేది రావు. అక్కడ 2 మార్క్స్ పోయిన హాఫ్ మార్క్, ఫస్ట్ ఇయర్లో హాఫ్ మార్క్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. ఆ హాఫ్ మార్కే డిసైడ్ చేస్తుంది మీరు ఏ స్కోరింగ్లోకి, అంటే ఏ స్కోర్ అయితే పెట్టుకున్నారో, ఏ టార్గెట్ అయితే పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవడానికి. సో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అనమాట లాంగ్వేజెస్లో. ఈ లాంగ్వేజెస్ నుండి మీరు గ్రూప్స్కి వెళ్తారు కాబట్టి లాంగ్వేజ్లో స్కోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ హాఫ్ మార్క్ని కూడా మిస్ అవ్వకూడదు. అలాంటి పాసేజెస్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక 1 మార్క్ కంపల్సరీగా మిస్ అవుతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ సి. ఇక్కడ నుండి మొత్తం కూడా మీరు చాలా ఫోకస్ చేయాలి. అన్ని గ్రామర్ టాపిక్సే ఉంటాయి ఇక్కడ. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వర్బ్ ఫార్మ్స్, దాని తర్వాత సెంటెన్స్ యాజ్ రైటెడ్ అని ఉంటుంది. దానిలో 5 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ 1 మార్క్ క్యారీ అవుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. థర్డ్ వన్ వస్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంబైనింగ్ సెంటెన్సెస్. దానిలో వచ్చేటప్పటికి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ వచ్చే లాస్ట్ వన్ ఆ 5 టాపిక్స్లో వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. సో ఇవన్నీ కలిపి ఒక రోమన్లో ఉంటాయి. ఆఫ్టర్ దట్ విల్ గో టు ద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఒక 5 సెంటెన్సెస్ మనం ఏదైతే గ్రామర్ టాపిక్స్ నేర్చుకున్నామో వాటన్నిటిలోంచి ఏదైతే మిస్టేక్ ఉందో అది మనం ఫైండ్ అవుట్ చేసి రీరైట్ ద సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్ అన్నాడు కదా. ఓన్లీ ఆ వర్డ్ ఒక్కటే చాలా మంది ఏం చేస్తారంటే చెప్పేటప్పుడు వెనుకోకుండా క్లాస్లో ఆ వర్డ్ ఒక్కటే కరెక్ట్ చేసి రాస్తారు. సో ఆ వర్డ్ ఒక్కటే కరెక్ట్ చేసి రాయటం కాదు అక్కడ, దానివల్ల మనకు మార్క్స్ రావు. ఫుల్ మొత్తం ఆ సెంటెన్స్ అంతా కూడా ఆ వర్డ్ కరెక్ట్ చేస్తూ ఆ సెంటెన్స్ అంతా రాయాలి. రాస్తేనే అక్కడ మనకి మార్క్స్ అనేది వస్తుంది. సో అక్కడ కంప్లీట్గా ఒకసారి ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ పేపర్ తీసుకుని మొత్తం కూడా చదువుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి ఎగ్జామ్. లేదంటే కనుక అసలు ఏం చేయాలి ఏంటి అనేది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఫస్టే అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని అటెంప్ట్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. ఇది మర్చిపోయాం, అది మర్చిపోయాం అని తర్వాత వచ్చి ఫీల్ అవటం కంటే కూడా ఫస్ట్ ఏది రాసాం, ఎక్కడ రాసాం, ఎలా చేసాం, ఏంటి అనేది కూడా మైండ్లో ఉంచుకుని వెళ్తూ ఉంటే ఎప్పుడూ కూడా భయము, కంగారు ఉంటే మనం చేయాలనుకున్నది చేయలేం. సో భయపడుకోకుండా స్థిమితంగా రాద్దాం స్లోగా, ఆ టైం చూసుకుంటూ, టైం మేనేజ్ చేసుకుంటూ, సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయకూడదు. నువ్వేం చేస్తున్నావు కరెక్ట్గా అనేది చూసుకుంటూ వెళ్తే కరెక్ట్గా రాస్తూ ఉంటాం అనమాట. టైం మేనేజ్మెంట్ కూడా అక్కడ సెట్ అవుతుంది. సో కంప్లీట్గా ఎగ్జామినేషన్ రాస్తాం, వచ్చి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. మొత్తం అటెంప్ట్ చేసాం, మంచిగా రాసాం, టెన్షన్ లేకుండా ఆన్సర్ రాసాం అని చెప్పి. ఇవి అయిపోయిన తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ అంటే కొన్ని ఫ్రేజెస్ ఇస్తాడు, వాటికి సంబంధించిన ఓన్ సెంటెన్సెస్లో అంటే మీనింగ్ రాయాలి. మీనింగ్ బేస్ చేసుకుని మనం ఓన్ సెంటెన్స్ అనేది రాసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన మెటీరియల్లోనే, లేకపోతే మీరు ఏదైతే బుక్లో చదువుతారో దేనికి సంబంధించి దానిలోనే అవసరం లేదు. ఆ మీనింగ్ బేస్ చేసుకుని మీరు ఓన్ సెంటెన్స్లో కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీకు చాయిస్ ఉంటుంది. 6 ఫ్రేజల్ వర్బ్స్ ఉంటే దానిలో మీరు 3 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్స్ ఇక చాయిస్ ఏ ఉండదు, మనకి 6 ఇస్తాడు. 6 into half 3 మార్క్స్ వస్తాయి అనమాట. అక్కడికి ఇచ్చిన వర్డ్లో ఏదైతే సైలెంట్ ఉంటుందో ఆ లెటర్ని మనం అక్కడ రాస్తే సరిపోతుంది ఎగ్జామినేషన్. చాలా మంది ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఇదా ఆన్సర్ అంటే మనకు వచ్చినాయే ఇస్తాడో ఏంటి ఎగ్జామ్లో. కొన్ని అన్ని చదివిన వాళ్ళకి ఈజీ, ఏదైతే చదవకుండా వెళ్తారో అది ఇస్తాడో అప్పుడు అది డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో అప్పుడే వాళ్ళు చెప్తారు పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్పి. సో ఎప్పుడు కూడా
ఇక్కడ మనకి గైడెన్స్ ఇచ్చేటప్పుడు చాలా టఫ్గానే ఇస్తారు. అప్పుడు టఫ్గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంత టఫ్గా ఇచ్చిన పేపర్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ వేలో అటెంప్ట్ చేసి రాగలుగుతారు అనమాట. సో హార్డ్ వర్క్ అనేది మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. హార్డ్ వర్క్ లేనిదే ఏది లేదు. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాయిగా ఏమవుతుందంటే మీకు ఎగ్జామినేషన్ రాయటం అనేది ఈజీ అయిపోతుంది. ఇంతేగా మనం కాలేజ్లో రాసాం, అక్కడ కూడా రాస్తున్నాం అనే ఒక ఐడియాలజీతో వెళ్తే కామన్గా మనకి భయం అనేది లేకుండా ఉంటుంది. దెన్ తర్వాత వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్లోనే నేర్చుకుంటాం మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ సెంటెన్స్లో అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ని మనం కరెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. సో సెంటెన్స్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది వర్డ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా వస్తే కంపల్సరీగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. ఇవి కూడా 6 into half 3 మార్క్స్ ఉంటుంది. సో హాఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వెళ్తున్నప్పుడు హాఫ్ మార్క్ కూడా మిస్ అవ్వకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆన్సర్ తెలుసు కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, అవునా కాదా అని డౌట్లో ఉంటాం. అలాంటప్పుడు ఇంకో ఆప్షన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే రాసేసి రావాలి అనేది ఏమి ఉండదు, ఆప్షన్ కూడా పెట్టుకుంది. అలా అని చెప్పి 4-5 ఆన్సర్లు అక్కడే రాసేయకండి, దానివల్ల చిరాకు వచ్చేస్తుంది అనమాట. సో ఒక చోట రాసేటప్పుడు అవి ఆప్షన్స్ 1 or 2 ఆప్షన్స్ పెట్టుకుంటే సో తెలుస్తుంది మీకు కూడా. నెక్స్ట్ వచ్చేటప్పుడు పార్ట్స్ ఆఫ్ మీనింగ్స్. లెసన్ వైజ్గా మీనింగ్స్ చదువుకోండి. ఏమైతే ప్రోజ్ లెసన్స్ ఉన్నాయో, పోయిటరీ లెసన్స్ ఉన్నాయో అవి చదువుకోండి. మీకు మెటీరియల్లో మ్యాచింగ్స్ ఉంటాయి. చాలామంది ఆ మ్యాచింగ్ ఒకటే ప్రిపేర్ అవుతూ వెళ్తారు. లెసన్ వైజ్గా మీనింగ్స్ చదవటం వల్ల వొకాబులరీ పెరుగుతుంది, మీనింగ్ తెలుస్తుంది, అండ్ ఈజీగా కూడా మీరు మీనింగ్స్ ఏవి ఇచ్చినా కూడా ఎక్కడి నుండి ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆఫ్టర్ దట్ టెక్స్ట్ టు డయాగ్రామ్ ఆర్ డయాగ్రామ్ టు టెక్స్ట్. ఇవి రెండు కూడా మనకి ఈజీగా మార్క్స్ వచ్చేవి. చాయిస్ ఉంటుంది దీంట్లో. డయాగ్రామ్ టు టెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక పిక్చర్ ఇచ్చేస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు పారాగ్రాఫ్ రాయాలి. లేదా వద్దు ఈ పారాగ్రాఫ్ వద్దు అనుకుంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తాడు, అది ఏ డయాగ్రామ్లోకి కన్వర్ట్ చేయాలనేది ఇస్తాడు. బార్ గ్రాఫా, పై చార్టా, రూట్ మ్యాపా, ట్రీ డయాగ్రామా. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎగ్జాక్ట్గా నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక దీనిలో 5 మార్క్స్ కంపల్సరీగా పడతాయి అన్నమాట. ఎలా పడితే అలా డ్రా చేసేయటం, అసలు అక్కడ నీట్నెస్ లేకోకుండా చేయడం, ఇంకా రాసామా ఊరికే పాస్ అయిపోయాం ఒక 35 మార్క్స్ వస్తే కుదరదు కదా. లైఫ్లో ఒకసారి ఆ ఎగ్జామ్, దానిలో స్కోర్ చేసుకున్నదే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మార్క్స్ రావాలంటే అన్నీ కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా టైం మేనేజ్ చేసుకుంటూ నీట్గా రాసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ ఫనెటిక్స్ ఒకటి అండ్ ఆడ్ సౌండ్స్ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా మనకి చాయిస్ టాపిక్ అనమాట. ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ని బేస్ చేసుకుని రాస్తా అంటే వాళ్ళు ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇస్తాడు, మీరు ఆర్డినరీ వర్డ్స్లోకి రాయాలి. సో ఇవి ఈజీగానే ఉంటాయి ప్రాక్టీస్ చేస్తే. లేదు కాదు అనుకుంటే కనుక ఆడ్ సౌండ్స్లోకి వెళ్తే 5 ఇస్తాడు. ఆ 5లో ఏదైతే డిఫరెంట్ వర్డ్ ఉంటుందో అది పిక్ చేసుకుని రాయండి. సో ఇక్కడ ఏం వదలొద్దు. ఫనెటిక్స్ చాయిస్ కూడా రాసుకున్నా యూజ్ఫుల్లే, వద్దు అనుకుంటే కనుక మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుని రాసుకోండి. ఆఫ్టర్ దట్ వచ్చేటప్పటికి సిలబస్ అంటే మనం ఎక్కడ ఆ వర్డ్ని ఫస్ట్ చేసి రాస్తున్నాం చెప్తున్నాం, మోనో, డై, ట్రైలో చెప్తాం అన్నమాట. సో ఇవి మీరు రాసేటప్పుడు గుర్తులేదనుకోండి 1, 2, 3 పెట్టుకోండి. కానీ ఎగ్జాక్ట్గా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇది మోనోనా, డయ్యా, ట్రైయా అనేది రాయండి. స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి జాగ్రత్తగా. చాలామంది డై అంటే డిఐ, డై చచ్చిపోయింది అని రాస్తారు. సో కరెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ బాధ, ఏంటి చచ్చిపోయాడని రాశారు, ఏంటి చచ్చిపోయిందని రాశారు అనుకుంటారు. సో జాగ్రత్తగా దాన్ని చూసుకోండి. ఇక్కడ 10 ఉన్నాయి కదా, ఈ 10లో చాలామంది ఎన్ని రాయమంటారంటే ఒక 6 అటెంప్ట్ చేయమంటారు. 6 into half. ఇంకా రిమైనింగ్ 4 కదా, అది కూడా అటెంప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ 6లో 5 రైట్ అయినాయి అనుకోండి, మనకి మార్క్స్ పోతాయి కదా. అదే 10 అటెంప్ట్ చేస్తే 10లో అన్ని రైట్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు అక్కడ 5 పోయినా యూజ్ వస్తుంది, దీనిలో యాడ్ చేసుకుని వెళ్తారు. అక్కడికి 3 మార్క్స్ వచ్చాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైలాగ్ రైటింగ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అక్కడ సెంటెన్సెస్ ఇస్తాడు, ఫిల్ చేయాలంటే ఆ బ్లాంక్, ఆ గ్యాప్ని. ఫస్ట్ సెంటెన్స్ని, సెకండ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఇవి 4 మార్క్స్కి ఉంటుంది. ఈ 60 మార్క్స్ ఎగ్జాక్ట్గా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అంటే ఏమేవో తీసుకొచ్చి రాయడానికి ఏం లేదు, ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఉండాలి. దానివల్ల మీరు 60 మార్క్స్ గెయిన్ చేస్తారు. అండ్ రూల్స్ మాత్రం మర్చిపోవద్దు. రూల్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్
కాంట్ రైట్ ద గ్రామర్ పార్ట్. చదివేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్సైజ్లో ఉన్న సెంటెన్సెస్ చదువుకుని వెళ్ళిపోతారు, లేదా ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్ చదవాలి. ఎక్సైజ్లో చదవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చదవాలి. అది ప్రాక్టీస్కి మాత్రమే. సో ఏదైనా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు, డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు మీకు ఏది యూజ్ అవుతుందంటే రూల్స్ యూజ్ అవుతాయి. ఆ రూల్స్ని చదవటం వల్ల ఎలాంటి సెంటెన్స్ ఇచ్చినా టాపిక్లో, ఏ టాపిక్ అయినా గ్రామర్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్ థియరీ అండ్ గ్రామర్ 100 మార్క్స్ పేపర్. సో దీన్ని రోజుకు ఒక టాపిక్ ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే రోజుకు ఒక లెసన్ ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా కూడా మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. థియరీ వచ్చేటప్పటికి లెసన్ నేమ్, ఆథర్ నేమ్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్. ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాం సెంటెన్స్ ఫార్మేషన్లో, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా రాయండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి రాదు, మేము చేయలేము ఇలా అంటారు. ఏం లేదు, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్న టైం ఇంకా 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత షైన్ అవుతారు, అంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి. అప్పుడు మీకే అర్థమవుతుంది, ఓకే నేను ఎంత ప్రాక్టీస్ చేశాను, ఎంత ఈజీగా ఉంది, అందుకే నేను ఎంత మార్క్స్ స్కోర్ చేశాను అనే ఫీలింగ్ వస్తే వన్స్ యూ గెట్ ద రిజల్ట్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి వచ్చేటప్పటికి పేపర్ 2, ఇది కూడా సేమ్ 100 మార్క్స్ అని చెప్పాను కదా. 40 మార్క్స్ వచ్చేటప్పటికి థియరీ పార్ట్. వీళ్ళకి కూడా ప్రోజ్ నుండి 5 లెసన్స్ ఉంటాయి, పోయిటరీ నుండి 5 పోయమ్స్ ఉంటాయి. సో దీనిలో మీరు చాయిస్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఫస్ట్ 2 నుండి కాకోకుండా 3, 4, 5 నుండి కనుక 2 లెసన్స్ సెలెక్ట్ చేసినా ఏం చేసినా కూడా రాయగలగటానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోజ్ అండ్ పోయిటరీ నుండి అనోటేషన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ సేమ్ ప్రోజ్ నుండి పోయిటరీ నుండి వచ్చిన తర్వాత మనకి నాన్ టైల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఇయర్లో వచ్చి నాన్ టైల్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ స్వేయర్ నుండి 8 చాప్టర్స్ ఉంటాయి. 8 చాప్టర్స్ నుండి మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, క్యారెక్టర్ వైజ్గా అడుగుతాడు. సో థీమ్ ఆఫ్ ద లెసన్ అడుగుతాడు, డీటెయిల్ స్టడీ ఆఫ్ స్టోరీ అడుగుతాడు. సో ఇవి బేస్ చేసుకుని మీరు ఈ క్వశ్చన్స్ని చదవాల్సి ఉంటుంది అనమాట. మెయిన్గా ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్లో చూసుకుంటే ఆ 3 క్వశ్చన్స్లోంచి కంపల్సరిగా టామ్ క్యారెక్టర్ గురించి అడిగాడు. సో ఇన్ కేస్ ఏమన్నా ఉంటే ఒక 2 క్వశ్చన్స్ లెసన్ చదువుకుంటే మీకు యూజ్ అవుతుంది. డీటెయిల్ స్టడీ ఆఫ్ లెసన్స్ అంటే ఆ క్యారెక్టర్స్, ఆ చాప్టర్స్ చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టోరీ గురించి అడిగినప్పుడు క్వశ్చన్స్ మీరు క్యారెక్టర్ వైజ్గా రాయొచ్చు, లేకపోతే స్టోరీలో ఉన్న ట్విస్ట్ కూడా మీరు రాయటం జరుగుతుంది అనమాట. ఇక్కడికి 40 మార్క్స్ గెయిన్ అవుతుంది. ఈ సెకండ్ ఇయర్ అంతా కూడా మీకు రిటర్న్ పార్టే ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో ఏ, అండ్, ది, లేకపోతే ఆన్, ఆఫ్ ఇట్లా వర్డ్స్తో రాసుకుంటే గ్రామర్ వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కుదరదు, అంతా కూడా రిటర్న్ పార్టే. సో కాంప్రిహెన్షన్స్ వచ్చేటప్పటికి లెసన్ వైజ్గా ఉండదు, అన్సీన్ పాసేజెస్ ఉంటాయి. సో పాసేజ్ అంతా కూడా చాలా షార్ట్ వేలో మీకు రీడింగ్ చెప్పినప్పుడు రీడింగ్ స్కిల్స్లో చెప్పుంటాను, స్కానింగ్, స్కిమ్మింగ్ అని. సో ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకుని మీరు చాలా షార్ట్ వేలో అంటే అట్లా ఐ రీడింగ్తో మొత్తం కూడా అండర్స్టాండ్ చేసుకుని మీరు ఆ పాసేజెస్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బిలో వచ్చేటప్పటికి మన అన్సీన్ కాకుండా నాన్ టైల్ నుండి కూడా మనకి పాసేజెస్ ఉంటాయి. ఇప్పుడు 8 చాప్టర్స్ చెప్పాను కదా, 8 చాప్టర్స్ నుండి 2 పాసేజెస్ ఉంటాయి. ఇది ఇండైరెక్ట్ పాసేజ్ అనమాట. డైరెక్ట్గా అడగడు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇండైరెక్ట్గా అడిగినప్పుడు ఆన్సర్ చేయాలంటే మీరు చాప్టర్ని బాగా విని ఉండాలి, లేకపోతే ఒకసారి వినకపోయినా ఒకసారి టెక్స్ట్ బుక్ తీసుకుని ఒకసారి ఆ చాప్టర్లో ఈ పాసేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి గురించి అడిగాడు, దేని గురించి అడిగాడు అనేది కన్ఫర్మ్ చేసుకుని రాయండి. సో ఎప్పుడైతే మీరు కనుక చాప్టర్ చదువుకోకుండా ఇండైరెక్ట్ పాసేజ్ని ఎలా పడితే అలా ఆన్సర్ చేసేస్తే కుదరదు. ఇక్కడ ఎవరేం మాట్లాడారు, ఎవరితో చెప్పారు, ఏంటి అనేది తెలియాలంటే ఆ క్యారెక్టర్స్ అనేది, ఆ సీన్ అనేది, ఆ సిట్యువేషన్ అనేది మీరు ఖచ్చితంగా నాన్ డీటెయిల్ చదివి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పాసేజెస్ 10 మార్క్స్ అనమాట. అక్కడికి 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలి. చాలా ఫాస్ట్గా 3 hours టైం మెయింటైన్ చేయడం అంటే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది అవుతుంది. అండ్ దీనిలో వచ్చేటప్పటికి 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈజీగా 35 మార్క్స్ వచ్చేస్తే సరిపోదు కాబట్టి ఇంకెక్కువ మెయిన్గా ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్కువగా స్కోర్ చేయాలంటే కనుక అన్నిటిలో కూడా చాలా ఫోకస్ చేసి ఇంకా ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళాలి. పాసేజెస్ తర్వాత మనకు వచ్చేటప్పటికి గ్రామర్లో అడ్వర్టైజ్మెంట్స్. సో ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక పాంప్లెట్, దేనికైనా సంబంధించిన అడ్వర్టైజ్ చేసిన ఒక పాంప్లెట్ కానీ పిక్చర్ కానీ దాని డీటెయిల్స్ అన్నీ ఇస్తాడనమాట. దాన్ని మనం మొత్తం చదవాలి.
చిన్న వర్డ్స్ లో ఉంటాయి, చాలా స్మాల్ లెటర్స్ లో ఉంటాయి. అవి కూడా డీటెయిల్ గా చదవండి. ఆ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారని అక్కడే ఉంటుంది, ఆన్సర్ మిస్ చేయడానికి లేదు ఛాన్స్ అనమాట. అక్కడ ఖచ్చితంగా ఆ 5 చదవండి. నెక్స్ట్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేస్తే దీనిలో టైప్స్ ఉన్నాయి. ఇది కూడా పిక్చరే, టేబుల్, ఫ్లో చార్ట్, బార్గ్రాఫ్, ట్రీ డయాగ్రామ్, ఇవి బేస్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తాడు. దాని కూడా అక్కడే ఆన్సర్స్ ఉంటే అవి చూసుకుని ఆన్సర్ చేయండి. దాని తర్వాత సెక్షన్ సి వచ్చేటప్పటికి మీకు లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్లో చాయిస్ ఉంటుంది, ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ కానీ సెలెక్ట్ చేసుకోండి. మీ క్లాసెస్లో చెప్పే ఉంటారు ఫార్మల్, ఇన్ఫార్మల్, లేదా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను టాపిక్ వైజ్గా, దాన్ని కూడా ఫాలో అవ్వండి మీరు. ఫార్మల్, ఇన్ఫార్మల్లో ఏదైతే మీకు బాగా వచ్చో ఆ క్వశ్చన్ని బేస్ చేసుకుని అక్కడ హింట్స్ ఇస్తాడు, ఆ హింట్స్ని బేస్ చేసుకుని మీరు బాడీ ఆఫ్ ద లెటర్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, లెటర్ యొక్క ఫార్మేట్ ఉందా లేదా చూసుకుని అక్కడ బాగా రాయండి, మంచి మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనమాట. ఏ టాపిక్ అయినా ఇచ్చినప్పుడు ఆ టాపిక్ని ఎలా చేసాం, ఎలా ప్రాసెస్ చేసాం, ఎట్లా స్టార్ట్ చేసాం, ఎలా ఎండ్ చేసాం అని ఆర్డర్లో సీక్వెన్స్లో రాయటాన్ని డిస్క్రైబింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేకింగ్ టీ అనేది ఫస్ట్లోనే చదివి ఉంటారు ఆ డిస్క్రైబింగ్ ప్రాసెస్ టాపిక్లోనే. సో టీ ప్రిపరేషన్ ఎలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని రాసుకుంటాం. సో దాని తర్వాత మనం ఏమేమి థింగ్స్ తీసుకున్నాం, దాని ప్రాసెస్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాం. సో ఇది డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనమాట. దీనిలో కూడా మనకి 5 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్కడ హాఫ్ మార్క్స్ ఉండదు సెకండ్ ఇయర్లో. సో ఫోకస్ చేసుకోండి. ఆఫ్టర్ డిస్క్రైబింగ్ ప్రాసెస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు కరికులం విటై ఆర్ రెజ్యూమే. ఇక్కడ ఈ 2 టాపిక్స్ నుంచి ఒకటే అడుగుతాడు. ఇప్పటి వరకు సివిఏ అడిగాడు అనమాట, షార్ట్ ఫార్మ్ ఆఫ్ కరికులం విటై. సో దాన్ని బేస్ చేసుకుని 2 ఫార్మేట్స్ చూసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా సివి ఇవ్వకోకుండా రెజ్యూమే ఇస్తే కనుక ఫార్మేట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫార్మేట్ చేంజ్ చేసి సో 2 ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా కూడా సివి మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత ఉన్న టాపిక్ ఏంటంటే ఫామ్ ఫిల్లింగ్ ఆర్ ఫిల్లింగ్ ఏ ఫామ్. సో కొన్ని ఫామ్స్ ఇస్తాడు. మనం బస్ పాస్ అప్లై చేయాలన్నా, బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలా, మన ఫామ్ అనేది ఒకటి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్స్ నేర్చుకుంటాం అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎలాంటి డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా ఫామ్స్ ఫిల్ చేయాలి విషయానికి వస్తే సెకండ్ ఇయర్లో ఒక టాపిక్ సపరేట్గా ఉంది. దీనిలో వచ్చేటప్పటికి మనకు పిక్చర్ ఇస్తాడు. ఆ పిక్చర్లో ఏంటంటే మీకు ఏ ఫామ్ ఫిల్ చేయాలనేది ఇస్తాడు. అక్కడ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్స్ని యూజ్ చేసుకుని నెంబర్ ఇచ్చి ఆన్సర్ బుక్లెట్లో మీరు 1, 2, 3 అని చెప్పి నెంబర్స్ వేసి రాసుకోవాలి, కానీ ఆ ఫామ్ని డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. కొంతమంది చెప్పేటప్పుడు వెనక ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఆ ఫామ్ని తీసుకెళ్లి దానిలో ఆ ఆన్సర్ బుక్లెట్లో రాసేయటం వల్ల ఏమైనా టైం వేస్ట్ అనేది అవుతుంది. సో అట్లా కాకుండా నెంబర్స్ ఇచ్చుకుంటూ ఆన్సర్ని రాస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్వర్జేషన్ అనేది ఫస్ట్ ఇయర్లో డైలాగ్ రైటింగ్ ఏంటంటే అంటే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, ఆ సెంటెన్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్వర్జేషన్ వచ్చేటప్పటికి 2 పర్సన్స్ ని తీసుకుని ఒక టాపిక్ ని బేస్ చేసుకుని మీరు ఫ్రేమ్ చేసుకుని కాన్వర్జేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోట్ మేకింగ్ అనేది అంటే ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ ని చదువుకొని షార్ట్ ఫామ్ లో రాయటం అనమాట. ఆ షార్ట్ ఫామ్ కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. డిఫరెన్సెస్ ఇచ్చాడా, సిమిలారిటీస్ ఇచ్చాడా, లేకపోతే డయాగ్రామ్ లో ఇచ్చాడా, షార్ట్ చేసి రాయటం అని కొన్ని టైప్స్ ఇస్తాడు, సబ్ టైప్స్. అవి ట్రీ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయడం అంటే ఇచ్చిన దాన్ని ఎంత తగ్గించి రాస్తామో దాన్ని నోట్ మేకింగ్ అంటాం. అంతేగాని పాసేజ్ మొత్తం రాసేయకండి, దానివల్ల యూజ్ ఉండదు. 5 మార్క్స్ పడతాయని చెప్పలేం. లేదు మాకు దీనికి ఐడియా రావట్లేదు అనుకుంటే ఒక 1 to 8 పాయింట్స్ దానిలో పిక్ చేసుకుని ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవి అటెంప్ట్ చేయండి. యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని అయితే నోట్ మేకింగ్ అసలు మిస్ చేయొద్దు, ఇక్కడ మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత వచ్చేటప్పటికి వొకాబులరీ. సెకండ్ ఇయర్లో కంపల్సరీ వొకాబులరీ సపరేట్ పార్ట్ అనమాట. ఫస్ట్ ఇయర్లో లెసన్ వైజ్ గా మీనింగ్స్ చదువుతాం, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక సపరేట్ పార్ట్. ఆ పార్ట్ లో ఉన్న ఏమైతే వొకాబులరీ ఉందో అదంతా కూడా మీరు చదవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్స్ కి మ్యాచింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అనుకోవచ్చు స్ట్రెస్ అనమాట. ఫస్ట్ ఇయర్ లో మీరు సిలబస్ ని ఎలా అయితే డివైడ్ చేశారో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ లో ఎక్కడ స్ట్రెస్ అవుతుంది అంటే టోన్ అనేది ఎక్కడ రైజ్ అవుతుందో బేస్ చేసుకుని అక్కడ వర్టికల్ బార్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 10 ఉంటాయి వర్డ్స్ అనమాట, 5 రాయమంటారు. మీరు 10 పెట్టేయండి. దానివల్ల మీకు ఎక్కడన్నా ఆ 5లో రాంగ్ అయినా కూడా అప్పుడు 4 వస్తాయి కదా. అలా కాకుండా ఇక్కడ 10 అటెంప్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు 5 మార్క్స్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ ఇయర్ పేపర్ 2. సో ఫస్ట్ ఇయర్ కవర్ చేశాను, సెకండ్ ఇయర్ కవర్ చేశాను. దీనిలో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్న డీటెయిల్గా టాపిక్స్లోకి వెళ్తాను. ఇంటర్మీడియట్ సిలబస్ని నేను కవర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నా స్టూడెంట్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ
ఛానల్ విజిట్ చేసి మళ్ళీ ఆ టాపిక్స్ని ఒకసారి రీవెరిఫై చేసుకోండి, మళ్ళీ రీగెయిన్ చేసుకోండి నాలెడ్జ్ని. అండ్ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాను. సో మీరు నాలెడ్జబుల్ అవటం నాకు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం పెట్టింది ఈ ఛానల్. సో మీరు బాగా చదవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్.